హాయ్ ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ ఈజీగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ టమాటా రైస్. ఈ టమాటా రైస్కి కావాల్సిన పదార్థాలను ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. లవంగాలు, అనాస పువ్వు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు, 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, 3 టమాటాలు. అయితే ఈ టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయను సన్నగా తరుక్కుని మనం ముందుగా పక్కన ఉంచుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండీ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్, దీంట్లోకి మరీ ముఖ్యంగా వేసుకోవాల్సింది 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి నెయ్యి లేకుండా మటుకి చేసుకోకండి, ఎందుకంటే నెయ్యి ఫ్లేవర్ వల్లే దీనికి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ చూపించినట్టుగా వీడియోలో అవి ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఒక్కొక్కటిగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫ్లేవర్ అనేది ఈ ఆయిల్లో దిగడం వల్ల దానికి టేస్ట్ వస్తే మనం ఎక్కువ ఎక్స్ట్రాగా ఏమీ పౌడర్స్ కానీ ఏమీ వేయక్కర్లేదు. చిన్నపిల్లలు తినడానికి, ఇంకా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఎవరైనా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మనం ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా అన్ని స్పైసెస్ వేసుకొని కొంచెం సేపు బాగా దాన్ని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని తీసుకొని ఈ బాండీలో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం పసుపుని, కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటే ఆనియన్స్ త్వరగా కుక్ అవుతాయి. అందువల్ల ఆ 2 వేసుకోవాలి. ఇందులో మరీ ముఖ్యంగా ఏం చేయాలి అంటే కొంచెం టేస్ట్ కోసం మనం ఇంట్లో ఉంటే సరే, లేకపోతే కనుక మీరు ఆప్షనల్గా ఏ గరం మసాలా పౌడర్ అయినా వాడుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దాన్ని వేసుకుని, నేను చెప్పే స్టైల్లో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. వేసుకుని దాన్ని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకున్న తర్వాత, నేను కొంచెం ముందుకి వెనక్కి చెప్పాను వీడియోలో, చూడండి. ఉప్పు, పసుపు తర్వాత వేసాను. అయితే అవన్నీ కలిపి బాగా వేపుకోవాలి. ఈ కొంచెం ఆనియన్స్ అవి మగ్గేదాకా. ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ఏం చేయాలి అంటే టమాటాలు కూడా బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటాలు కూడా బాగా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటా కనపడినంత బాగా మగ్గిపోవాలి. అయితే ఈ టమాటా రైస్ అనేది 3-4 టైప్స్ ఆఫ్ టమాటా రైస్లు ఉన్నాయి. ఇది ఎక్కువగా మా అత్తయ్య గారు చేస్తారు. నేను ఆవిడ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను. మా అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అయితే ఇది బాగా మూత పెట్టి మగ్గాక మళ్ళీ మధ్యలో తీసుకొని చూసుకుంటూ ఉండాలి మగ్గిందా లేదా అని. బాగా మగ్గిపోయినాక మనం ముందుగా అన్నాన్ని ఉడికించి పెట్టుకోవాలి. ఒకవేళ ఎవరికైనా నైట్ టైం మిగిలిపోయిన అన్నం కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. అయితే మనం పిల్లలకి బాక్స్లోకి పాడైపోతుంది కాబట్టి నేను అన్నం కుక్ చేసి ముందుగా పక్కన పెట్టాను. ఆ అన్నాన్నే వేస్తున్నాను ఇందులో. మీరైతే నైట్ మిగిలిపోయిన అన్నం పాడేసుకోకుండా ఇలా టమాటా రైస్ చేసుకుని పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు నైట్ మిగిలిపోతే నేను కూడా అదే చేస్తాను. 2 మినిట్స్లో అయిపోతుంది. ఉత్తే అలా చెప్తున్నానండి. ఒక పావు గంట అయినా పెట్టిద్ది. అంటే రైస్ ఉంటే పర్వాలేదు, రైస్ ఉంటే గమ్మునే అయిపోతుంది. ఓకే, రైస్ ఉంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ రైస్ని ఈ బాగా గ్రేవీలో వేసుకుని టాస్ చేసుకోవాలి. మొత్తం ఈ టమాటా అరోమా అంతా, మసాలా అంతా ఆ రైస్కి పట్టేలా కలిపేసుకోవాలి. ఒకవేళ నేను 1 స్పూన్తో ఒక గరిటెతో కలుపుతున్నాను. కుదిరిన వాళ్ళు 2 గరిటెతో కలుపుకోండి, బాగా కలుస్తుంది. అయితే కలిపేసుకున్నాక దీన్ని మనం లంచ్ బాక్స్లోకి పెట్టేసుకోవడమే. ఇంకా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకు కూడా ఇది
ఇది ఇంకా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, రైతాతో తినొచ్చు. ఏ విధమైన కర్రీ కానీ ఏమీ అవసరం లేదు. పెద్దవాళ్ళు అయితే ఆనియన్స్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు బాక్స్లో మా బాబుకి పెట్టేసి మిగిలింది రైస్లోకి ఉంచేస్తాను. తర్వాత ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసుకొని చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ నా వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ట్యాప్ చేయండి. ఇది మా అత్తయ్య గారి స్టైల్ ఆఫ్ టమాటా రైస్. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. Please subscribe me.